హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానని, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఫస్ట్ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేనైతే నార్మల్గానే పూజ చేసుకున్నానండి. మాకు శనివారం కదా ఇంటి వారం. రేపు కలసం పెట్టి టెంకాయ కొడతామన్నమాట. ఈరోజు నార్మల్గా శుక్రవారం అని చెప్పేసి ఇల్లు వాకిలి అలికేసుకున్నాను. బండలు కూడా కడిగి పూజ చేసేసుకున్నానండి. ఇంకా మూడో వారం వచ్చింది కదండి, శుక్రవారం వరలక్ష్మి వ్రతం. అది కొంచెం బాగా చేసుకుందాం. ఓకే, ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మాంగళ్య షాపింగ్ మాల్ అండ్ ఆర్కే కలెక్షన్ అండి. నేను ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడే డ్రెస్సెస్ అయితే తీసుకుంటూ ఉంటానండి. నార్మల్గా అయితే ఎందుకంటే మధ్యలో ఆఫర్స్ ఉండవు, ఏముండవు. ఇప్పుడైతే మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి అన్నమాట. ఎక్కువ రేట్ ఉండేవి కూడా తక్కువ కాస్ట్కి వస్తాయి. 30%, 50% అట్లా డిస్కౌంట్స్ వస్తాయి. ఆ విధంగా తీసుకుంటూ ఇయర్ అంతా పండగలకి ఏదైనా ఫంక్షన్లకి వాడుకుంటూ ఉంటాను. మనకి వెంటనే కూడా కుట్టివ్వరు కదండి. ఒకసారి అట్లా ఇచ్చినామనుకోండి, కుట్టి పెట్టుకుంటే పండగలకో లేకపోతే ఫంక్షన్స్కో దేనికో దానికి యూజ్ అవుతాయి అన్నమాట. చాలా బాగున్నాయండి. మాంగళ్యాలు అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయండి. డ్రెస్సెస్ అయితే మొదటి డ్రెస్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఈ విధంగా కట్ బీట్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ, బాగుంది. విత్ లైనింగ్ డ్రెస్ అండి. ఇది చందేరి ఫ్యాబ్రిక్, ఇది చందేరి విత్ లైనింగ్ అయితే ఇచ్చారు. లైనింగ్ అండ్ బాటమ్ పింక్ బాటమ్ వచ్చింది, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ కాంబినేషన్ నా దగ్గర లేదండి ఇంతవరకు. దామన్కి వచ్చి చిన్నగా లేస్ అయితే ఇచ్చారు. దీని హైలైట్ అండి, నాలాగా ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఈ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చండి. దీని హైలైట్ వచ్చి చున్నీ అనమాట. చాలా గ్రాండ్గా ఇచ్చింది చున్నీ. ఇదండి చిన్న చిన్న ఫంక్షన్లకి. ఇది బనారస్ సిల్క్ కాటన్ అండి. క్లాత్ వచ్చి ఇది చాలా బాగుంది. మంచి కాంబినేషన్, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి. దీంట్లోనే మాంగళ్యలో పింక్ అండ్ ఎల్లో అండ్ పింక్, ఆ విధంగా వర్స్ వైజ్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్. ఇందులోనే మీకు ఎవరికైనా నచ్చితే ఈ డ్రెస్ ఇలాంటి మాంగళ్యాల్లోనే ఉన్నాయి, మీరు విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ మంచి కాటన్ డ్రెస్ అండి. ఇది మనకి ఈ బ్లూ డ్రెస్ అయితే 30% డిస్కౌంట్లు అయితే వచ్చిందండి. ఇది వచ్చి ఇంక మెరూన్ రెడ్, మీకు వీడియోలో పింక్ కనిపిస్తుంది కానీ ప్యూర్ మెరూన్ రెడ్ అండి. ఫుల్ మెరూన్ రెడ్, ఇది బాగుంది. కాటన్ అండి, ప్యూర్ కాటన్. చున్నీ చూడండి, మంచి ఇక్కడ వచ్చి కట్ వర్క్ ఇచ్చారు, ఎంబ్రాయిడింగ్ వచ్చింది. ఏమంటారు దీన్ని, కట్ వర్క్ అనే, కట్ వర్కే లేండి. మంచి ఎంబ్రాయిడింగ్తో వచ్చింది చూడండి, కట్ వర్క్. స్కాలప్ బార్డర్, ఇదే స్కాలప్ బార్డర్ అనమాట. చాలా బాగుందండి. మంచి కాటన్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇది చాలా బాగుందండి. చిన్న చిన్న అకేషన్స్ కూడా మనము కట్టుకోవచ్చు. ఇది ఓని ప్యాంట్ వచ్చి ప్లెయినే వచ్చేసిందండి, ప్యూర్ కాటన్. ఇంకా డ్రెస్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి. ఈ విధంగా వచ్చింటుంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్. ఈ విధంగా స్కాలప్ బార్డర్ ఇచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చారండి. సరోస్కి స్టోన్స్తో దీన్ని హైలైట్ చేశారు దామన్ని. నాకు ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉండే డ్రెస్సెస్ అయితే ఎక్కువగా నేను ఇష్టపడుతూ ఉంటానండి. ఇందులోనే ఇంకా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది కూడా 30% డిస్కౌంట్లోనే వచ్చిందండి డ్రెస్ అయితే. అందులోనే నాకు నచ్చి కాటన్ చాలా బాగుందండి, ప్యూర్ కాటన్. దాంట్లోనే నేను ఈ పింక్ కూడా తీసుకున్నానండి. ఇది పింక్ అనమాట, అలాంటిదే. కాకపోతే దీనికి ఏంటంటే ప్యాంటుకి మనకి డిజైన్ వచ్చిందండి ఈ విధంగా కాళ్ళ దగ్గర, వీటికి ఇదే కొంచెం హైలైట్ అనమాట. దీనికి మంచి స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టించుకున్నా చాలా బాగుంటుందండి. ప్లాజో ప్యాంట్ కుట్టించుకున్నా చాలా బాగుంటుందండి.
ఓనికి అయితే ఈ విధంగా ఇచ్చారు. సేమ్ స్కాలప్ బార్డరు, ఎంబ్రాయిడింగ్ అనమాట. కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ ఇలా ఫ్లవర్స్తో సేమ్ అలాంటిదండి. ఇందాక మీకు చూపించాను కదా ఆ మోడల్లోనే ఇది కొంచెం వేరే అనమాట. కొంచెం వేరే, సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి కాస్త డిఫరెంట్ అంతే. దీన్ని కూడా స్కాలప్ బార్డర్ ఇచ్చి ఇట్లా కట్ వర్క్ ఇచ్చి సరోస్కి స్టోన్స్తో హైలైట్ అయితే చేశారండి. బాగుంది. నాకైతే ఇలాంటివి నచ్చుతాయండి. నాలాగే ఎవరైనా డ్రెస్సెస్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగున్నాయండి. మంచి కలెక్షన్. ఇది వచ్చి నార్మల్ అండి. ఇది వచ్చి 500 పడ్డది అంతే. అవన్నీ 30% డిస్కౌంట్లో వచ్చాయి. మంచి ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోవాలండి. మళ్ళీ మళ్ళీ మనకి ఆషాఢం తప్ప ఎక్కడ ఆఫర్ అయితే మళ్ళీ పెట్టరు. ఇదండి చున్నీ, బాటమ్ అండ్ నార్మలే లేండి. ఇది నార్మల్ డైలీ వేర్కి ఉపయోగపడుతుంది. ఇది బాగుంది. డ్రెస్ అయితే చాలా బాగుందండి. మంచి ప్యూర్ కాటన్ అనమాట. ప్యూర్ 3 పీస్ సెట్ అంతా టోటల్ కాటనే దీనికి. ఆర్కే కలెక్షన్ అండి. ఆర్కే కలెక్షన్. ఇవి కూడా మంచి ఆఫర్స్లోనే ఉన్నాయండి. ఇది ఓల్డ్ టౌన్ మార్కెట్లో ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి చూడండి. ఇదండి బ్లూ డ్రెస్ కాంబినేషన్. ఇది గ్రీన్ అండి. లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్. ఇది ఇందాక చూపించింది అయితే స్కై బ్లూ కలర్ అనమాట. వీటికి ఈ విధంగా ఇది చున్నీ అండి. ఇది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది. బాడీ హగ్గింగ్ అండి. బాగుంది. చూడండి ఈ ఎంబ్రాయిడింగ్ పూలు అయితే ఈ విధంగా ఇచ్చారు. మామూలు ప్లెయినే, బాటమ్ వచ్చి ప్లెయినే ఉందండి. ఇది ఇదంతా ఫ్లోరల్ ప్రింట్. నేను ఎక్కువగా ఇలాంటి ఫ్లోరల్ ప్రింటే ఎక్కువగా ఇష్టపడతానండి. కొంచెం బొద్దుగా ఉంటాను కదా నేను. ఇలాంటివి అయితే మంచి కవర్ అవుతుంది అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే దీంట్లోనే మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎల్లో ఉన్నది, అందులోనే ఇది కొంచెం ఇది డిటర్జెంట్ కలర్. మనకి బట్టల సోపు ఏ కలర్ ఉంటుందండి, డార్క్ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట. ఇది మీకు ఎలా కనిపిస్తుందో కానీ వీడియోలో ఈ చున్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. వీటికి కూడా ఎంబ్రాయిడింగ్. వీటిని ఏమంటారంటే స్పేస్ సిల్క్ అంటారు కదా అది అండి చున్నీ. ఇది స్పేస్ సిల్క్ చున్నీ, అందుకే ఇది కొంచెం కాస్ట్ పడ్డది. దీనికి స్పేస్ సిల్క్ వచ్చింది. దీనికి కాంతా స్టిచ్ అయితే చేశారండి. చివర్లో ఇలా ఎంబ్రాయిడింగ్ పూలు అయితే ఇచ్చారు. వీటికి కూడా ప్లెయినే వచ్చింది. బాటమ్ అయితే ప్లెయినే వచ్చిందండి. కొంచెం డార్క్, ఇందులోనే డార్క్ షేడ్ ఇచ్చారనమాట. మనకి సేమ్ కలర్ అని కాకుండా కాస్త డార్కర్ షేడ్ ఇచ్చారండి. ఇట్లా మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చినారండి. ఇట్లా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చారు. పోట్లీ బటన్స్ అంటారు వీటిని. నెక్స్ట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంతకుముందు నేను మీకు షాపింగ్ బ్లాగ్ అయితే చూపించాను, ఆషాఢం సేల్ అని చెప్పేసి. అలాగే నేనేం తీసుకున్నానో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే తీసుకుంటారు కదా అని చెప్పేసి. ఇది వచ్చి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. చున్నీ అయితే షిఫాన్, ఫ్యాన్సీ షిఫాన్ చున్నీ అండి. దీనికి 4 వైపులా ఈ విధంగా మనకి డ్రెస్ కలరే బార్డర్ అయితే వేశారండి. ప్లెయిన్ బ్లాక్ బాటమ్ వస్తుంది. ఇది వచ్చి కాస్త పైన ఒక్కటి మనకి కాస్తంత ఇట్లా ఈ విధంగా ఎంబ్రాయిడింగ్తో డిజైన్ అయితే ఇచ్చారండి. మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీని. సింపుల్గా షాపింగ్కి ఏదైనా గుడికి ఏదైనా వేసుకొని వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంక ఇది వచ్చి ఏమంటారు, ఇది ఆలివ్ గ్రీన్ అండి. ఇది ఆలివ్ గ్రీన్ కలర్. ఇది మంచి మల్మల్ కాటన్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్ మొత్తం అంతా చాలా బాగుందండి. క్లాత్ అయితే సూపర్ క్లాత్. ఇది చున్నీ అయితే ఈ విధంగా డబల్ షేడ్ ఇచ్చారండి. అంటే బాటమ్ ఇలా ఉంటుంది. బాటమ్ ఇదండి. బాటమ్ ఇట్లా ఫ్లవర్ ప్రింట్లోనే ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉందండి. మంచి మల్ కాటన్. ఇది చాలా సాఫ్ట్. ఇదే దాంట్లోనే డబల్ షేడ్ అయితే ఇచ్చారండి. టాప్ బాటమ్ కలిపి ఉండే చున్నీ అయితే ఇచ్చారు. బాగుంది. ఇట్లా పాంపామ్ టేపింగ్స్ అంటారండి వీటిని. ఈ విధంగా ఇచ్చారు మనకి ఎడ్జ్లో. చాలా సాఫ్ట్గా ఉందండి. మంచి మల్ కాటన్. ఇంకా అలాగే నేను ఆషాఢంలో అమ్మవార్లకి చీరలు ఇస్తూ ఉంటాను కదండి. తర్వాత వరలక్ష్మి వ్రతంకి అమ్మకి నేను ఇక్కడ కుంకుమార్చన ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. కుంకుమార్చన అమ్మకి నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మకైతే ఈ చీర తీసుకున్నానండి. అమ్మకి మనకి ఇక్కడ శివాలయంలో కుంకుమార్చన అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ అమ్మకి ఇవ్వడానికి ఈ శారీ అయితే తీసుకున్నానండి నేను.
గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది ట్రెడిషనల్ కలర్ అండి, ఎవర్ గ్రీన్ కలర్. ఇది ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటుంది, ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అనమాట. అమ్మవారికి ఈ విధంగా ఇస్తే అమ్మకి ఇష్టం కదా ఈ కలర్ అని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను. టిష్యూ బెనారస్ అండి, ఇది టిష్యూ బెనారస్ సారీ. బాగుందా? నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో, అమ్మవారి చీర ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఓల్డ్ టౌన్లో ఎల్లమ్మ ఉంది కదండి, ఎల్లమ్మ గుడి నేను ఎప్పుడైనా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. అమ్మకు కూడా వరలక్ష్మి వ్రతం రోజు పూజకి ఇచ్చానండి. పొద్దున్నే హడావిడిగా పూజ చేసుకొని అమ్మ గుడికి అయితే వెళ్ళాలి, ఎలా చేస్తానో ఏమో అని, కానీ అమ్మకు పూజకైతే ఇచ్చానండి. ఇదండి అమ్మకి గ్రీన్ కలర్ శారీ. ఇది పవర్లూమ్ శారీ అండి, పట్టులోనే తక్కువ అనమాట. పవర్లూమ్ శారీస్ అంటారు ఇవి. బాగుందా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎల్లమ్మకండి, అమ్మ తెల్లగా ఉంటుంది కదా విగ్రహము, అందుకు అమ్మకి ఈ కలర్ తీసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ కలర్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కూడా అమ్మకి పూజకి ఇచ్చానండి. ఈ ఇయర్ కూడా అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారు, ఏ ఆటంకం లేకుండా అమ్మకైతే పూజకి ఇచ్చానండి. ఆటంకం లేదు కదా అని చెప్పేసి. బాగుందా? నాకు కామెంట్ చేసి చెప్పండి. పిల్లలు కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను, వాటిని నేను వీడియో చూపించట్లేదు మీకు. ఓకేనండి, ఇవి నేను తీసుకున్న డ్రెస్సెస్. మీకు ఇలా ఏవైనా నచ్చినట్టయితే ఆ షాప్ వెళ్ళి తీసుకుంటారు కదా అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుతాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్